ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పెంచి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ జిల్లా కో ఇన్ఛార్జ్ అంబాల చంద్రమౌళి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వికలాంగుల జిల్లా సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భూపాలపల్లి జిల్లాకు మందకృష్ణ మాదిగ రానున్న సందర్భంగా దివ్యాంగులు అత్యధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని, దివ్యాంగులకు 6,000, వితంతులకు, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని అన్నారు. రిజర్వేషన్ల పరంగా 4% రాజకీయంగా సంక్షేమాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు, మండలాలకు మరియు ఈ జిల్లాలో ఉండబడిన వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు అందరికీ పెన్షన్ పెరగడానికి కోసం ఇక్కడ సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన అన్న రుద్ర రామచంద్రన్న గారికి మరియు ఎంఆర్పిఎస్ కంబాల చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మేము ఈ ఉద్దేశం దేనికోసం పెట్టామంటే, వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో 6,000 పెన్షన్ ఇస్తారని ఇంతవరకు 18 ఏళ్ళు గడుస్తుంది. ఇంతవరకు ఇవ్వకుండా కాలం గడుపుతుంది. అలాగే 6 నెలల పెన్షన్ వెనకకు తప్పించుకున్నది. దానికోసం మరో పోరాటానికి ఆగస్టు 13వ తారీఖు భారీ ఎత్తున హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున మీటింగ్ జరగడం జరుగుతుంది. దానికోసం ముందస్తుగా ఉన్న ప్రతి జిల్లాలలోని, మండలాలలో, గ్రామాలలో అందరూ వికలాంగులని ఒక తాడికి తీసుకొచ్చి దానికోసం ప్రత్యేకంగా ఒక చర్య తీసుకొని దానికి ముందస్తుగా అన్న కృష్ణన్న జూలై 25వ తారీఖు మన భూపాలపల్లికి వస్తున్నాడు. ఆ ఉద్దేశంతో అన్ని గ్రామాలను కవరప్ చేయడానికి ముందొచ్చి మమ్మల్ని ఇన్ఛార్జిగా పంపించారు. దానికి మేము ప్రత్యేకంగా వచ్చి అన్ని మండలాలకు, అన్ని గ్రామాలకు, అన్ని నియోజకవర్గాలు మొత్తం టోటల్గా ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం తిరగాలని దానికి ఒక కార్యాచరణ చేసుకోవడం జరిగింది. దానికోసమే ఈ భూపాలపల్లికి ఈరోజు రావడం జరుగుతుంది. దానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. గత కొద్ది రోజుల క్రితమే, ఒక 20 నెలలు అవుతుంది కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క సభలో కూడా వికలాంగులు ఏమని చెప్పాడంటే, ప్రతి ఒక్క 6 వాగ్దానాలలో, 6 గ్యారంటీలలో వికలాంగులకు 2,000 నుంచి 4,000 ఇస్తా అని వాగ్దానం చేసి ఏం చేసిండు కదా అంటే, ఎన్నికల్లో కేసీఆర్ బొందబెట్టాలని చెప్పి వాగి మాట్లాడిన అతడే ఇటున్న సూర్యుడు అటు పొడిచినా కానీ వికలాంగులను, వృద్ధులను, వితంతులను ఖచ్చితంగా నేను 4,000, 6,000 వేస్తా అని చెప్పి, 2,000, 4,000 చెప్తా అని చెప్పి ప్రతి ఒక్క మీటింగ్లో వాగ్దానం చేయడం జరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వికలాంగుల పట్ల చిన్న చూపు, ఏమవుతుంది వికలాంగులతోటి, మా ఓట్లు దండుకొని ఇవాళ మా వికలాంగులు చిన్న చూపు చూస్తుండు. దానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి అనేది 2007లో మందకృష్ణ మాదిగన్న గారు స్థాపించబడింది. అప్పటి నుండి వికలాంగులకు 200 నుండి 500, 500 నుండి 1,500, 1,500 నుండి 3,000, 3,000 నుంచి వెళ్ళి 4,000 మన అన్నగారి కార్యక్రమాలు చేసుకుంటూ వికలాంగులకు చేదోడు వాదుగా ఉంటూ ఇప్పటి వరకు వికలాంగులకు ఏ ప్రభుత్వం కూడా చేయని సాయం చేసి, మేనున్నా మీ వెంట అని చెప్పి వికలాంగులకు ఐక్యతగా చేసి ఈ పోరాటాన్ని చేయడం జరుగుతున్నది.